మనం దేవుని వాక్యంలో యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచియున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. చూడండి, నీ జీవితం దీవెనకరంగా మారబోతుంది. నీ కుటుంబం దీవెనకరంగా మారబోతుంది. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లబోతున్నావు. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, మమ్మల్ని సిద్ధపరచు, మమ్మల్ని పరిశుద్ధపరచు, పరిశీలన చేయి నాయన. మా హృదయాలని దిద్దు తండ్రి, మా అంతరంగముని కడుగయ్యా అని చెప్పండి. కడుగుము దేవా, శుద్ధీకరించయ్యా. పరిశీలనలో, హృదయ శుద్ధిలో మేమందరము క్రీస్తు రకంలో కడగబడాలా. అది మాలో జరుగునుగాక అని చెప్పండి. ఈ వాక్యం ప్రతి హృదయంలో ఫలింపజేసి అయ్యా, వారు ప్రతి ఒక్కరూ శుద్ధీకరించబట్టుకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.